హాయ్ అండి, అస్సలాము అలైకుం. నానిమా రెసిపీకి స్వాగతం అండి. ఇవాళ నేను బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. నాకు టిఫిన్ ఇదే ఇవాళ. నేను ఒక 5 గుడ్లు తీసుకున్నాను. ఇదే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర మొత్తం అన్నీ, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి నేను ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. వేసుకున్నాను, కొద్దిగా వేస్తున్నాను, సగం చాలా పొద్దు మళ్ళీ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, అల్లం వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. దానికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా కారం వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇవన్నీ మొత్తం మనం కిలకొట్టుకోవాలి. కలిసిలా కిలకొట్టుకొని ఇవ్వనండి. ఇప్పుడు కాల్చుకున్నాం, కన్నడికి కాల్చుకున్నాం. తెరేసుకున్నాను మళ్ళీ. అయిపోయింది, తీసుకున్నాండి. పెరిగేసుకున్నాండి. అయిపోయిందండి బ్రెడ్ ఆమ్లెట్. ఇగో సూపర్గా వచ్చాయి. నేను ఇగో మిగిలిపోయిన బ్రెడ్లో మళ్ళీ కొంచెం
ఆమ్లెట్ వేసేది కొంచెం మిగిలితే ఇక 2 ప్లెయిన్గా కాల్చాను. ఉల్లిపాయలు అవి లేకుండాను కొంచెం బటర్ వేసి కాల్చాను. బటర్ వేసి కూడా ఎలా కాల్చాలో మళ్ళీ ఇంకొక వీడియో పెడతానండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అంటే పిల్లలు బాక్స్లో పెడితే పిల్లలు స్కూల్కి వెళ్తేప్పుడు కానీ పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికైనా ఇష్టమే. నాకైతే ఇంకా చాలా ఇష్టం అండి. నేను ఇష్టంగా తింటాను. ఇదే అచ్చమని ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటాం మేము. చాలా సూపర్గా ఉంటాయండి ఇట్లా చేసుకుంటే. వారానికి ఒకసారి తింటే మనకి ఒంటికి బలమే, స్నాక్స్ లాగా అయిపోద్దా. చాలా సూపర్గా వచ్చిందండి ఈ బ్రెడ్ ఆమ్లెట్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. సూపర్గా వచ్చింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా చేసుకొని తినండి. బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.